హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ పాఠశాల. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ యొక్క వీడియోస్ చూస్తుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబర్ బటన్ కనిపిస్తుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన బెల్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద నొక్కండి. దీని ద్వారా ఎప్పటికప్పుడు మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీరు మీ మొబైల్లో పొందగలరు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి మీకు ఈపీఎఫ్ఓ గురించి చెప్పబోతున్నాను. మీరు చాలామంది నాకు ఏమని కామెంట్ చేస్తున్నారంటే, సార్ నాకు ఈపీఎఫ్ఓలో పార్షల్ అమౌంట్ విత్డ్రా చేసుకున్నప్పుడు కూడా నాకు డబ్బులు మనీ పడడం లేదు, రిజెక్ట్ అవుతున్నాయి. నేనైతే క్లెయిమ్ చేసుకుంటాను కదా సెటిల్మెంట్ కోసం. అంటే కొద్దిగా ఇప్పుడు 80,000 ఉంటే నేను 60,000 తీసుకోవాలని కూడా నాకు క్లెయిమ్ అనేది సెటిల్ కావట్లేదు, ఎందుకని అడుగుతున్నారు. అలాగే ఫుల్ అమౌంట్ కూడా విత్డ్రా చేస్తే అది క్లెయిమ్ రిజెక్ట్ అవుతున్నది, ఎందుకని నన్ను చాలా రీజన్స్ అడుగుతున్నారు. నేను ఇప్పుడు వాటికి సంబంధించి కొన్ని కారణాలు, మెయిన్ కారణాలు అయితే ఎందువల్ల రిజెక్ట్ అవుతాయని చెప్తాను. సో ఈ వీడియోని దయచేసి చివరి వరకు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి. ఫస్ట్ థింగ్ మీరు ఏం చేయాలంటే, ప్రతి కంపెనీ అంటే మీరు ఫస్ట్ కంపెనీలో ఏదైతే మీరు జాబ్ స్టార్ట్ చేసినప్పుడు మీరు గవర్నమెంట్ అయితే ప్రాబ్లం లేదండి, నేను వాళ్ళు ఒకే దాంట్లో ఉంటారు కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఎవరైతే ప్రైవేట్ కంపెనీస్ ఉంటారు కదా, ప్రైవేట్ కంపెనీలలో మీరు ఎందుకంటే నెంబర్ ఆఫ్ కంపెనీస్ మారుతారు కదా, సో ఇలాంటప్పుడు ఒక చిన్న ప్రాబ్లం అయితే జరుగుతుంది. ఏంటంటే చాలామంది మీరు ఫస్ట్ కంపెనీలో జాయిన్ అయినప్పుడు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ పీఎఫ్ ఉందా లేదా కనుక్కోండి. పీఎఫ్ ఉంటే పీఎఫ్లో మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. జాయిన్ వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మీ కంపెనీ కూడా కొన్నిసార్లు అడుగుతుంది, ఏమని అడుగుతుందంటే మీకు పిఎఫ్ అకౌంట్ కావాలా వద్దానంటే మీరైతే ఆప్ట్ చేసుకోండి, ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందుకంటే మీరు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఈపీఎఫ్ అకౌంట్ లేకపోతే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. మీకు బ్యాంక్ లోన్స్ రావు, అండ్ ఏదైనా రేపటి మీకు నెక్స్ట్ కంపెనీ పోయినప్పుడు మీ ఏదో కొత్త కంపెనీ ఉంటుందో ఆ కంపెనీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో మీ పిఎఫ్ అకౌంట్ కూడా అడుగుతుంది. సెకండ్ సినారియో వచ్చేసి మీరు కంపెనీ మారుతారు కదా, ఫస్ట్ కంపెనీ నుంచి సెకండ్ కంపెనీ మారినప్పుడు ఆల్రెడీ మీకు ఫస్ట్ కంపెనీలో పిఎఫ్ ఖాతా ఉంటుంది. సో అప్పుడు ఏం చేయాలంటే, మీరు కొత్త కంపెనీలో మారాక ఫస్ట్ కంపెనీలో పిఎఫ్ ఎగ్జిట్ చేయండి. పిఎఫ్ ఎగ్జిట్ చేసాక కొత్త కంపెనీకి వెళ్తారు కదా, ఇక్కడ ఒక ఛాన్సెస్ మనకి ఏంటంటే, ఇలా మీరు మారినప్పుడు అంటే ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీ మారినప్పుడు మీకు 1 month 2 months గ్యాప్ వస్తుంది. అంటే పిఎఫ్ ఫోటోలో రిజిస్టర్ చేయడానికి గ్యాప్, అంటే మీ కంపెనీలో జాయిన్ అవుతానికి కాదండి, మీరు ఆ కంపెనీ నుంచి ఈ కంపెనీకి పిఎఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి గ్యాప్ వస్తుంది. ఈ గ్యాప్ సమయంలో మీకు ఒకవేళ మీరు పాత కంపెనీలో ఈపీఎఫ్ అకౌంట్లో ఉన్న టోటల్ అమౌంట్ విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, చేసుకోవచ్చు. అది ఎలా అనేది నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, చూడొచ్చు. సో ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మీరు అక్కడి నుంచి ఇక్కడికి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇలా 1 by 1 అంటే ప్రతి కంపెనీలో మీరు మారినప్పుడల్లా ఇలా ప్రాసెస్ సైక్లింగ్ అనేది మారాలి. ఇలా మారకుండా మీరు ఆ కంపెనీలో ఒక అకౌంట్, సెకండ్ కంపెనీలో ఇంకో కొత్త అకౌంట్, ఇలా థర్డ్ కంపెనీలో కొత్త అకౌంట్ తీసుకుంటే చాలా ప్రాబ్లం అవుతాయి మీకు. అది మాత్రం చెప్తున్నాను ఇలా, ఎందుకంటే నా దగ్గరికి చాలామంది వచ్చారు కాబట్టి మీకు చెప్తున్నాను. సో ఈ ఇష్యూ వల్ల చాలామంది డబ్బులు అయితే వాళ్ళకు అమౌంట్ అయితే రావట్లేదు ఫ్రెండ్స్, నేను అదే చెప్తున్నాను. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. చాలామందికి ఏంటంటే వాళ్ళు ఒక్కొక్క కంపెనీకి ఒక పిఎఫ్ అకౌంట్ అయితే తీసుకుంటున్నారు. అలా తీసుకోకండి, ఒకే అకౌంట్ ఉంచుకొని వాటిని మీరు ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉండాలి. మీ ఆ పిఎఫ్ అకౌంట్ని అన్ని కంపెనీలకు ట్రాన్స్ఫర్ చేస్తే ఏమైందంటే, మీరు ఎప్పుడు జాబ్ చేశారు, ఎక్కడ జాబ్ చేశారని మీకు ఒక ఐడియా ఉంటుంది. మీకు రేపు రోజున మీకు ఈజీ అవుతుంది డబ్బులు తీసుకోవడానికి. సో ఇది మాత్రం అయితే గుర్తుపెట్టుకు, ఇది చాలా మ్యాండేటరీ. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చినప్పుడు మీరు మీ పిఎఫ్ పోర్టల్ ఓపెన్ చేయగానే పాస్వర్డ్ అనేది అప్డేట్ అడుగుతూ ఉంటుంది. ఎవ్రీ 6 monthsకి ఒకసారి పాస్వర్డ్ అప్డేట్ చేసుకోండి. ఖచ్చితంగా పాస్వర్డ్ అప్డేట్ చేసుకుంటే మీకు ఏంటంటే ప్రొటెక్షన్ ఉంటుంది, అండ్ ఆల్సో మీకు ఏంటంటే మీ ఇందులో ఉన్న డీటెయిల్స్ ఎవరికి థెఫ్ట్ చేయడానికి అవకాశం అయితే ఉండదు. సో 4th one వచ్చేసి మీకు ఏంటంటే, ఖచ్చితంగా మీరు పిఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయగానే మీకు ప్రొఫైల్ డీటెయిల్స్ అనేది మీ ప్రొఫైల్ డీటెయిల్స్ లెఫ్ట్ సైడ్లో ఉంటాయండి. అక్కడ మీరు ఏంటంటే ఖచ్చితంగా మీ ప్రొఫైల్ డీటెయిల్స్ ఖచ్చితంగా అప్డేట్ చేసుకోండి. ప్రతి డీటెయిల్ని మీ ఫోటో ఇవ్వడం, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయడం, మ్యారీడ్ స్టడీ, ఎడ్యుకేషన్ అండ్ మీ అడ్రస్, ఈ డీటెయిల్స్ ఖచ్చితంగా అప్డేట్ చేసుకోండి. ఇది ఒకటి. అలాగే ఈకేవైసీ ఏంటంటే మీ బ్యాంక్ అకౌంట్, ఆధార్, పాన్ కార్డు ఇవన్నీ లింక్ చేయండి. మీ పిఎఫ్ అకౌంట్కి మీ ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ నెంబరు, పిఎఫ్ ఈ 3 లింక్ చేస్తేనే మీకు డబ్బులు అయితే విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ఏది కాకపోయినా ప్రాబ్లం అవుతుంది. మనం ఎలా చేయాలని నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, సో చూసుకోవచ్చండి మీరు అక్కడ. అంటే ఇన్ కేస్ ఏదైనా అనివార్య కారణాల మీరు చనిపోతే మీ పిఎఫ్ అకౌంట్లో ఉన్న డబ్బులు ఎవరికి వెళ్ళాలి. అలాగే మీకు 7 లక్షల వరకు కొన్ని వస్తాయి. 7 లక్షల వరకు మీకు ఈడిఎల్ఎఫ్ఎస్ స్కీమ్ కింద మీరు చనిపోతే మీ ఫ్యామిలీకి 7 లక్షల వరకు వస్తాయి. సో అలాంటి సందర్భంలో ఆ అమౌంట్ ఎవరికి వెళ్ళాలనేది మీరు ఇప్పుడు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఈ నామినేషన్ అంటే అదే ఫ్రెండ్స్, ఏంటంటే మీరు చనిపోతే మీకు ఈడిఎల్ఎఫ్ఎస్ స్కీమ్ కింద అలాగే మీ పిఎఫ్ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ ఎవరికి చెందాలనేది మీరు కన్సెంట్ ఇస్తున్న సందర్భం. సో అందుకోసమని ఈ నామినేషన్ అయితే మీ భార్య లేదా మీ పేరెంట్స్ ఉంటారు, సో వాళ్ళు ఎంచుకోండి, వాళ్ళ డీటెయిల్స్ ఫిల్ చేయండి. అలా డీటెయిల్స్ ఫిల్ చేస్తే
సబ్మిట్ చేసి ఈ నామినేషన్ అయితే అయిపోతుంది. అప్పుడు ఈ నామినేషన్ అయిపోతేనే మీకు ఈ డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ఏ ప్రాసెస్ అయినా తప్పు జరిగితే మాత్రం మీకు డబ్బులు అయితే రావు. నేను అందుకోసం మళ్ళీ చెప్తున్నాను, అందుకే కేర్ఫుల్గా వినండి. చెప్పాను కదా, మీరు ఇంతకుముందు మీరు ఏదైతే పాత కంపెనీలో మీరు ఆల్రెడీ పనిచేస్తూ ఉంటే ఆడ పనిచేసి కొత్త కంపెనీలో మారినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఎగ్జిట్ అయితే అవ్వాలి. ఎగ్జిట్ అయిన తర్వాత మాత్రమే మీకు ఫుల్ అమౌంట్ విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే లేదు నేను ప్రజెంట్ కంపెనీ వర్క్ చేస్తున్నాను, కొద్దిగా అమౌంట్ కావాలనుకున్న సందర్భంలో ఏంటంటే మీరు ఫామ్ 31 ఉంటుంది. ఫామ్ 31 కింద అప్లై చేసుకోవచ్చు. ఫామ్ 31 కింద అప్లై చేసుకుంటే మీకు ఏంటంటే వితిన్ ఒక 1 మంత్ లోపు అయితే మీకు అమౌంట్ అయితే పడుతుంది. వితిన్ 1 మంత్ కూడా కాదు, మ్యాక్సిమం నన్ను అడిగితే 1 వీకే. నేను 1 మంత్ ఎందుకంటే మీ సేఫ్టీ పీరియడ్ కోసం చెప్తున్నాను కొన్ని. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొందరు పాపం ఎందుకు అనేది నాకు కూడా ఐడియా లేదు, అనివార్య కారణాల వల్ల 1 మంత్ దాకా లాగ్ అవుతుంది. సో అందుకని నేను చెప్పాను 1 మంత్ అని. అలాగే మీరు ఫుల్ అమౌంట్ అంటే మీరు ఈపీఎఫ్ అకౌంట్, ఈపీఎస్ అకౌంట్, పెన్షన్ అమౌంట్, ఈపీఎఫ్ అకౌంట్లో ఉన్న డబ్బులని విత్డ్రా చేసుకోవాలంటే ఫామ్ 10C ఉంటుంది, ఫామ్ 19 ఉంటుంది, ఫామ్ 15G ఉంటుంది. ఈ 3 ఫామ్స్ సబ్మిట్ చేసి మీరు అప్లోడ్ చేస్తే మీకు ఏంటంటే 1 మంత్లో మీకు క్లెయిమ్ మీరే పెట్టుకున్న సెటిల్మెంట్ అయితే సెటిల్ అయిపోతుంది. సో అప్పుడైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. ఇవి మేజర్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇందులో ఏది తప్పు చేసినా మీకైతే మోస్ట్లీ 90% అయితే అమౌంట్ రాదు. ఇంకొకసారి క్లారిఫై ఇస్తున్నాను, మీరు పార్షియల్ విత్డ్రాల్ అంటే ఇప్పుడు సపోజ్ మీరు కరెంట్లో వర్క్ చేస్తున్నప్పుడు మీరు కొద్దిగా అమౌంట్ తీసుకోవాలనుకుంటే మాత్రం మీరు ఉన్న మీ అకౌంట్లో ఉన్న ఏదైతే ఈపీఎఫ్, నాట్ ఈపీఎస్, ఓన్లీ ఈపీఎఫ్లో మీకు లెఫ్ట్ సైడ్లో కొన్ని కాలమ్స్ ఉంటాయి, వాటిలో ఉన్న అమౌంట్లోకి వెళ్ళి మీకు 70%. ఇప్పుడు సపోజ్ మీకు ఎలా చెప్పాలండి, ₹1,00,000 ఉన్నాయనుకోండి, మీకు 70,000 మాత్రమే మీ అకౌంట్లోకి వస్తాయి. మీకు 30,000 అలాగే కీప్ ఆన్ అలానే ఉంటుంది. మళ్ళీ మీరు ఎప్పుడైనా నెక్స్ట్ టైం పెట్టుకోవాలంటే అలానే అవుతుంది. సో మీరు అంటే ఈ ఈపీఎఫ్ అకౌంట్లో ఉన్న డబ్బులు ఎప్పుడప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు అంటే మీరు పెళ్లి సందర్భాల్లో కానీ, న్యాచురల్ డిజాస్టర్ జరిగినప్పుడు కానీ, మీ ఇల్నెస్ అంటే ఇప్పుడు కోవిడ్ వచ్చింది, లేదు మీ ఒంట్లో మీకు చాలా సివియర్ ఇంపాక్ట్ అయింది మీకు, సో అలాంటి సందర్భాల్లో మీరు పార్షియల్ అమౌంట్ అయితే విత్డ్రా చేసుకోవచ్చు. ఫుల్ అమౌంట్ అనేది ఒకవేళ మీరు 10 years సర్వీస్ కంప్లీట్ చేసి ఉంటే, కంటిన్యూగా ఒక 10 years ఎక్కడైనా పని చేసి కంటిన్యూ అవసరం లేదు, మీరు పీఎఫ్ అకౌంట్లో 10 years కంప్లీట్ చేస్తే మాత్రం మీకు పీఎఫ్ అమౌంట్లో ఉన్న డబ్బులు అయితే రావు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇలా మీకు అన్ని కరెక్ట్ ఉంటే మాత్రమే మీకు ఏంటంటే మీరు ఈపీఎఫ్ అకౌంట్లో ఉన్న డబ్బులు మాత్రం విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఇవాళ చెప్పాల్సింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్ ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.